వెల్కమ్ టు హిందూ శక్తి. నేను అమ్ము. విశాఖపట్నం సిటీ జీవీఎంసీ 31వ వార్డులో సాయి పూజ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ వానపల్లి అప్పలరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం సూర్యబాగ్లో వికలాంగులకు ట్రై సైకిల్స్ ను సంస్థ చైర్మన్ 31వ వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అలాగే స్థానికులు రవికుమార్ చేసిన సహాయానికి అభినందించారు. జ్ఞానాపురంలో ఉన్న వంకా సంజీవరావు ఇచ్చిన సమాచారంతో ఈ కార్యక్రమం చేపట్టమని తెలిపారు. ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ మాట్లాడుతూ సాయి పూజ ఫౌండేషన్ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో నడవడానికి వీలు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వికలాంగులకు నేడు ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత మందికి అందచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నేటి వరకు విశాఖ నగర పరిధిలో 895 మంది అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించామని, 25 మంది నిరుపేద పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తానని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో 1,00,000 మందికి అన్న సంతర్పణ చేశామన్నారు. కార్యక్రమంలో వానపల్లి పద్మజ, సారిపల్లి మహేశు, వానపల్లి సోమేశు, కాపు సూరిబాబు, సంజీవరావు, లంకా మహేశు, భాస్కర్ రావు, శ్రీనివాస్, వెంకట్రావు, కృష్ణ, ప్రకాశ్ రీట, దేవి, అన్నపూర్ణ, కనకమ్మ, నారాయణమ్మ, రత్నం, లక్ష్మి, దేవి, రాజేష్, మార్వాడి సంఘం తదితరులు పాల్గొన్నారు. సాయి పూజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ వానపల్లి అప్పలరాజు గారు, మా తండ్రి గారు, వారి జన్మదినం సందర్భంగా ఈరోజు వికలాంగులకి బైసైకిల్స్, వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సాయి పూజ ఫౌండేషన్ చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఇదొక కార్యక్రమం. ప్రజల పట్ల ఒక మంచి సామరస్య ధోరణి, అలానే ప్రజలతో పాటు ప్రజల్లో సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని మా సంస్థ ద్వారా పరిష్కరించాలనే జయంతో మా వంతు సహాయంగా ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. అంతేకాకుండా మా సంస్థ ద్వారా పేద విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం, అలాగే ఒక 20 మంది పిల్లల్ని దత్త తీసుకొని చదివించడం, అలానే ప్రతి ఏడాది కంటి శస్త్రచికిత్సలు చేయించడం, అలానే మా యొక్క సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనాథ శవాలు 895 అనాథ శవాలకి దహన కార్యాలు చేయడం జరిగింది. ఈ ఒక సేవా తత్పరతో, సేవాభావంతో చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం. దాన్ని అందరూ అభినందిస్తున్నారు, సంతోషం. ఇలాగే మిగతా సంస్థలు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. కుమార్ గారు మన విశాఖపట్నంలో చాలా సర్వీస్ చేస్తున్నారు. చెప్పడానికి అలవి కాని సర్వీస్ ఆయన చేస్తున్న సమాజ సేవలోని ఈ భాగంగా ఈరోజు నేను అడగగానే, సార్ మా వార్డులో ఇలాగా ఈ పేదవారు కొంచెం నడవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు, వారికి సహాయం చేయగలరా అని అడగగానే వెంటనే ఆయన ఇమీడియట్గా స్పందించి వాళ్ళ డీటెయిల్స్ పంపండి, ఎంతమంది ఉన్నారు ఏంటంటే వారిని పంపించాం. ముగ్గురికి ఈరోజు రవికుమార్ గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ ట్రై సైకిల్స్ని అందజేయడం నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి వీరందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.